సంక్రాంతి సీజన్ అంటే అందరికీ పండుగే. సామాన్యులకు భక్తి, వ్యాపారులకు మాత్రం భుక్తి. జనాలను దోచుకోవడానికి అనుకూలించే పర్ఫెక్ట్ సీజన్ ఇది. పండక్కి జనం ఇంటికి వెళ్లి కుటుంబాలతో పాటు ఎంజాయ్ చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందుకోసం ప్రజలు ఎలాగైనా గమ్యం చేరుకునే ప్రయత్నాలు చేస్తారు. బస్సులోనో, రైల్లోనో, ఫ్లైట్ బుక్ చేసుకోనో, క్యాబ్లు మాట్లాడుకోనో వెళ్తూ ఉంటారు. ఇదే అదునుగా ప్రైవేట్ వాహనదారులు, ట్రావెల్స్ ఏజెన్సీలు పండుగ బాదుడికి తెరతీశాయి. టికెట్ల రేట్లు భారీగా పెంచేస్తున్నాయి. సాధారణంగా 1000 రూపాయలుండే టికెట్ ధరలు రెండింతలు పెంచేశారు ట్రావెల్స్ బస్ వ్యాపారులు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాలంటే 1000 లోపే ఖర్చయ్యే చోట 1500 నుంచి 2500 వరకు పెట్టాల్సి వస్తుంది. పండుగంతా గోదావరి జిల్లాల్లోనే కనిపిస్తుంది. అక్కడకు స్థానికులే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది సంక్రాంతికి వెళ్తూ ఉంటారు. దీంతో రాజమండ్రి టికెట్ హైదరాబాద్ నుంచి 1500 నుంచి మించి ఉండదు. ఈసారి స్లీపర్ 4000 రూపాయలకు పెట్టేశారు. If it's family, it has to be home. If it's home, it has to be Aparna. Saluting the spirit of every couple's sacrifice to build their dream home. ఈ దోపిడీ ఏంటని ప్రయాణికులు తలలు పట్టుకుంటున్నారు. నాన్ ఏసీ అయితే 2000 ఉంది. వైజాగ్ కు ఆర్టీసీ బస్సులో 2000 రూపాయల లోపే టికెట్ ఉంటే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 3000 నుంచి 5500 వరకు వసూలు చేస్తున్నాయి. స్లీపర్ అయితే 6000 వరకు ఉంటున్నాయి. రైళ్లలో రద్దీ మామూలుగా లేదు. 2-3 రాష్ట్రాల్లో పండుగ ఉండడంతో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉంది. అంతేకాదు లేటుగా నడుస్తుండడం కూడా ప్రయాణికులపై ఎఫెక్ట్ పడుతోంది. దీంతో ఫ్లైట్లను ఆశ్రయిస్తున్నారు చాలా మంది ప్రయాణికులు. హైదరాబాద్ నుంచి గన్నవరం, రాజమండ్రి, వైజాగ్ కు వెళ్లేందుకు జనం ఎగబడుతుండడంతో ఇదే అదునుగా పలు కంపెనీలు ఛార్జీలు పెంచేశాయి. రాజమండ్రి వెళ్లాలంటే 12,000 నుంచి 15,000 వరకు టికెట్ కనిపిస్తోంది. వైజాగ్ టికెట్ కొనాలంటే 15,000కు తగ్గడం లేదు. దీంతో జనం పండుగ చేసుకునేందుకు దాచుకున్న సొమ్మంతా నిలువు దోపిడీ చేస్తున్నాయి ట్రావెల్స్ కంపెనీలు. ఇక క్యాబ్లో వెళ్దామన్నా పండుగ రష్ను క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళు కూడా. ఇంటికి వెళ్లే దారే అన్నట్లు తలపట్టుకుంటున్నారు సామాన్యులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, సామాన్యులు పండుగ అంటే చాలా క్యూరియాసిటీగా ఎక్కడెక్కడి నుంచో అందరం ఫ్యామిలీ అందరం కలుద్దామని ఎంతో సుదూర ప్రాంతాల నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రైవేట్ వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ ట్రావెల్స్ అందరూ కూడా దోపిడీ చేస్తున్నారు. దీనిపై అధికారులు ఏమైనా ఫోకస్ చేశారా? మీరు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడారా? ఎందుకు ఇంతలా పెంచుతున్నారు రేట్స్ని? సంక్రాంతి పండగ అనగానే నగరం అంతా కూడా ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ నగరాల నుంచి పల్లెబాట పట్టేటటువంటి వాళ్ళకి కొంత ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి రేట్లు ఆ విధంగా ఉన్నాయి. ప్రధానంగా ఒకవైపు ఆర్టీసీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రధానంగా ప్రైవేట్ ట్రావెల్స్ మాత్రం విపరీతంగా డబ్బులు దండుకుంటూ ఉన్నారు. అంటే నార్మల్ డేస్తో కంపేర్ చేస్తే మాత్రం దాదాపుగా 2 నుంచి 3 రెట్ల వరకు కూడా ఆ రేట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ట్రావెల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఈవెన్ ఫ్లైట్ టికెట్స్ కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. దీని మీద ఖచ్చితంగా అధికారులు దృష్టి సారించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకవైపు రైల్వే స్టేషన్స్ కావచ్చు, అంతేకాకుండా బస్ స్టాప్స్ ఇవన్నీ కూడా పూర్తిగా రద్దీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఒక రేట్స్కి సంబంధించినటువంటి రేట్స్ ఏ విధంగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ దాదాపు ట్రావెల్స్ 3000, 3200, 3000 అంటే దాదాపు క్యాజువల్గా అయితే ఒక 1500 లేదంటే 1000 రూపాయలు ఉండేటటువంటి ధరలన్నీ కూడా పూర్తి స్థాయిలో 3000 రూపాయలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే వీటి మీద ఖచ్చితంగా ఫోకస్ పెట్టాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీఏ అధికారులకు ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి స్పెషల్ బస్సులు వేసినప్పటికీ కూడా మరొక వైపు అంటే ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా పూర్తి స్థాయిలో కూడా ప్రయాణికులు ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని అదనంగా తీసుకున్నటువంటి ట్రావెల్స్ పూర్తి స్థాయిలో కూడా రేట్లను విపరీతంగా పెంచినటువంటి పరిస్థితి. ఇక సామాన్యులు మాత్రం పండక్కి ఊరెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ని స్పెషల్ బస్సెస్ వేశారు అనేది ఆర్టీసీకి సంబంధించినటువంటి సిటిఎం ఉన్నారు, శ్రీధర్, ఒకసారి మాట్లాడదాం. సార్, ఎన్ని స్పెషల్ బస్సెస్ వేశారు? ఈ సంక్రాంతి సందర్భంగా 6432 బస్సులు స్పెషల్స్ వేయడం జరిగింది. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు. ఇవాటి నుండి ఇవాళ 1700 బస్సులు, రేపు 2100 బస్సు, ఎల్లుండి వచ్చేసి 1400 బస్సులు మనము ఆపరేట్ చేస్తున్నాము ఎక్స్ట్రా. నా ట్రాఫిక్ అయితే ఇప్పటివరకు నార్మల్గానే ఉంది. లాస్ట్ ప్రయాణికుడి వరకు బస్సులు పెట్టి మేము క్లియర్ చేసేందుకు
మన ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ అదేవిధంగా బస్సులను కానీ మన ఎంజీబీఎస్ నుంచి ప్లాన్ చేయడం జరిగింది. ఎంజీబీఎస్ఏ కాకుండా మన సిటీ లోపల నలుమూలల ఆరంగర్ కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, బస్ స్టాండ్ ఇప్పుడు ఎంజీబీఎస్కి ఆపోజిట్లో ఉన్న సిబిఎస్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, పికెట్ అండ్ జేబీఎస్, అదేవిధంగా కేపీహెచ్బి నుంచి మనం ప్లాన్ చేయడం జరిగింది. ఏపీకి వెళ్ళేటటువంటి బస్సుల పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ నుంచి? అన్నీ అండి, ఇందులో ఈ ఎక్స్ట్రా బస్సెస్ లోపల ఏపీకి సంబంధించిన బస్సులు కూడా ప్లాన్ చేశాము. బట్ ఏపీకి సంబంధించిన బస్సులు మ్యాక్సిమమ్ రిజర్వేషన్ ఉంటాయి. మిగతాయి మాత్రం ఏమైనా స్పట్ ఉంటే మాత్రం సిటీ బస్సెస్ నుంచి మేము డివైడ్ చేసేందుకు ప్లాన్ చేయడం జరిగింది. టికెట్ల ధరలు ఏ విధంగా ఉన్నాయి సార్ ఆర్టీసీ వైపు నుంచి? ఆర్టీసీ పరంగా అంటే ఇప్పుడు ఏదైతే స్పెషల్ ఆపరేట్ చేస్తున్నామో అది 1.5 ఆపరేట్ చేయడం జరుగుతుందండి. అంటే చాలా వరకు అంటే రద్దీ దృష్ట్యా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ మీద మొగ్గు చూపుతూ ఉంటే అక్కడ విపరీతంగా ధరలు కనిపిస్తూ ఉన్నాయి. అదేమైనా మీ దృష్టికి వచ్చిందా? ఏం చెప్తున్నారు ప్రయాణికులు? అంటే ఏదున్నా కానీ ఆర్టీసీ సేఫ్ ప్రయాణము, రేట్స్ కూడా తక్కువ ఉంటాయండి. అదే మేము చెప్పదలుచుకున్నాము. పబ్లిక్లో కూడా అదే అవేర్నెస్ అనేది ఉండాలి. ఆర్టీసీని ఆదరించాలి. ఆర్టీసీ వాళ్ళకి ఇప్పుడైతే ఎంత మంచి ఫెసిలిటీ ఇస్తుందో అది కంటిన్యూ చేసేందుకు ఆస్కారం ఉంటుంది. మొత్తానికి ఇది పరిస్థితి. ఎందుకంటే ఆర్టీసీ వైపు నుంచి మాత్రం దాదాపు 6,000కు పైగా బస్సులు స్పెషల్ బస్సెస్ని కేటాయించారు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్కి వచ్చేసరికి మాత్రం విపరీతంగా డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి. ఒక సామాన్య వ్యక్తి తన ఊరికి పండక్కి వెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆర్టీఏ అధికారులు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఫోకస్ పెట్టాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. శ్రీలత. రైట్, థ్యాంక్ యూ.